మనకి ధ్యానాన్ని అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే మన చేత ఎంతో సాధన చేపిస్తూ ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ సెషన్ లో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు దామోదర్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ నవవిధ భక్తులు. ఈ టాపిక్ ని శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞంలో రాజలక్ష్మి మేడం గారు ఇవ్వటం జరిగింది. టాపిక్ నేమ్ నవవిధ భక్తులు, అంటే 9 రకాల భక్తులు. అంటే మనము జనరల్ గా మామూలుగా భక్తి అంటే ఒక్క పూజే అనుకుంటాము, కానీ భక్తి ఒక్కటే కాదు, వాళ్ళ దగ్గర ఆత్మజ్ఞానం కూడా ఉంది. ఈ 9 రకాల భక్తులు వాటి గురించి అవి తెలుసుకొని వాటి గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాము. ఒకటి శ్రవణము, మననము, కీర్తనం, అర్చనం, వందనం, సఖ్యత, పాదసేవనం, దాస్యం, ఆత్మ నివేదనం. శ్రవణం, మననం, కీర్తనం, అర్చనం, వందనం, సఖ్యత, పాదసేవనం, దాస్యం, ఆత్మ నివేదనం. అంటే ఎవరెవరు ఏ భక్తి ద్వారా ఆ మోక్షానికి చేరుకున్నారు అనేది ఈ టాపిక్. అంటే మొదటగా ఏంటంటే శ్రవణ భక్తి. ఈ శ్రవణ భక్తి వల్ల మోక్షానికి చేరుకున్నవాడు పరీక్షిత్ మహారాజు. ఆయన ధర్మరాజు మనవడు, అభిమన్యుడు కొడుకు. ఆ పరీక్షిత్ మహారాజు ధర్మరాజంతా గొప్పవాడు. ఆయనకి ఒక వారం రోజుల్లో మరణం ఉంది. అంటే ఆయనకు ఒక శాపం ఉంది. ఆ శాపం గురించి కొంచెం తెలుసుకుందాము. ఆ పరీక్షిత్ మహారాజు ఒకరోజు వేటకెళ్తాడు. అక్కడ ఆయనకి దాహం వేస్తుంది. అక్కడ దాహం వేసినప్పుడు అక్కడ సమీక మహర్షి అనే అతను ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. అంటే ఈయనకి దాహం వేసింది, నాకు మంచినీళ్ళు కావాలని అడుగుతున్నాడు, కానీ ఆయన ధ్యానంలో ఉన్నాడు. సమీక మహర్షి ధ్యానంలో ఉన్నాడు కాబట్టి ఈయన అడిగేది ఆయన వినిపించుకోలేదు. అంటే ధ్యానంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏమడుగుతున్నాడో తెలియదు. కానీ నేను మహారాజుని, నేను అడుగుతున్నా కానీ నాకు స్పందించటం లేదు, నాతో మాట్లాడటం లేదని అక్కడ చనిపోయిన పాముని తీసుకొచ్చి ఆ ధ్యానం చేస్తున్న సమీక మహర్షి ఆ మెడలో వేయటం జరుగుతుంది. అంటే చూడండి, ధ్యానం అనేది చిన్న కోరిక. అంటే అంత గొప్పవాడు అయినప్పటికీ కానీ కొంచెం నిగ్రహం లేక ఆ కోపంతో, ఆ క్షణికావేశంతో ఏంటంటే ఆ నిగ్రహం కోల్పోయి ఆ చనిపోయిన పాముని ఆ సమీక మహర్షి, ధ్యానం చేస్తున్న సమీక మహర్షి ఆ మెడలో వేయటం జరిగింది. అంటే ఇక్కడ అది చిన్న కోరికే. అంటే ఆయన ఎంతో గొప్పవాడు అయినప్పటికీ ఆ క్షణికావేశంలో ఆ మాయకి లోనవుతాడు. సో అప్పుడే సమీక మహర్షి కొడుకు వస్తాడనమాట. తన తండ్రి మెడలో ఉన్న పాముని చూసి, అంటే ధ్యానం చేస్తున్న తన తండ్రి మెడలో ఎవరో చనిపోయిన పాముని వేశారు, అది చూసిన తర్వాత ఆయన, ఎవరైతే మా తండ్రి మెడలో పామును వేశారో వాళ్ళు వారం రోజుల్లో పాము కాటుతో చనిపోదురుగాక అని శపించడం జరిగింది. చూడండి, చిన్న కోరిక అయినప్పటికీ ఎంతో గొప్పవాడు, ఎంతో మంచివాడు. ఆ క్షణికావేశంలో ఏది మంచో ఏది చెడో అని ఆలోచించకుండా, సో అలా
అంత పెద్ద శాపానికి లోనవుతాడు. సో ఇక్కడ గమనిస్తే మన కోరికలు కూడా అలాగే ఉంటాయి. అంటే కోరిక వచ్చినప్పుడు మనం ఏది మంచి ఏది చెడు అనే ఆలోచించకుండా అది నాకు కావాలి నాకు కావాలి అని మనం కూడా ఆ పరీక్షిత్ మహారాజు లాగా దుఃఖానికి లోనవ్వాల్సి వస్తుంది. దీని ద్వారా ఇది మనం నేర్చుకోవాల్సిన నీతి. అంటే ఇంకా మరి వారం రోజుల్లో చనిపోతాడు అంటే అతను నేను చనిపోయేలాగా ఆ ఆత్మ జ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకోవాలంటే ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వ్యాస భగవానుడు కొడుకు సుఖ మహర్షి ఆయనకి జ్ఞానబోధ చేస్తాడు. వ్యాస భగవానుడు కొడుకు సుఖ మహర్షి. ఆ సుఖ మహర్షి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ జ్ఞానాన్ని అంతా కూడా ఆ తండ్రి నుంచి నేర్చుకున్నాడు. అంటే ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ సుఖ మహర్షి తన తండ్రి దగ్గర ఉన్న జ్ఞానాన్ని తన తండ్రి దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని మొత్తం కూడా నేర్చుకున్నాడు. అంటే సో మనకి వేదాలను ఇచ్చింది ఆ వ్యాస భగవానుడే. అంటే సుఖ మహర్షి చెప్తాడు, నేను ఆత్మ జ్ఞానాన్ని అంతా వారం రోజుల్లో నీకు నేర్పిస్తాను అని పరీక్షిత్ మహారాజుతో అంటాడు. అప్పటికే పరీక్షిత్ మహారాజు ఎంతో సాధన చేశాడు. సో వారం రోజుల్లో ఆ మొత్తం ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. అతను ఆ పరీక్షిత్ మహారాజు ఆ ఆత్మ జ్ఞానాన్ని ఎలా విన్నాడు అంటే కనురెప్ప వేయకుండా, ఒక ముద్ద అన్నం తినకుండా, కొన్ని మంచినీళ్లు కూడా తాగకుండా విన్నాడు అంట. అంటే అంత పట్టుదల, అంత దీక్ష, అంత ఏకాగ్రత. సో ఒక 3 రోజుల తర్వాత ఆ సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుతో ఏమన్నా కొంచెం భోజనం తింటావా, కొద్దిసేపు పడుకుంటావా అని అడిగితే అప్పుడు పరీక్షిత్ మహారాజు ఒక క్షణం నేను మాయకు లోనై, ఆ దాహం అనే కోరిక వల్ల నేను మాయకు లోనై ఇంత పెద్ద శాపాన్ని ఆ ఇంత పెద్ద శాపాన్ని ఇంత పెద్ద శాపం తగిలింది నాకు. అదే ఇప్పుడు కొంచెం భోజనం చేసి పడుకుంటే నా ఆయుష్, ఆత్మజ్ఞానం నేర్చుకోకుండా నా ఆయుష్ కరిగిపోతుందేమో అని అన్నాడంట. చూడండి ఎంత పట్టుదల, ఎంత దీక్ష, ఎంత ఏకాగ్రత. సో మనకు కూడా అంత పట్టుదల, అంత దీక్ష, అంత ఏకాగ్రత ఉండాలి. అంటే ఇక్కడ ఆయన శ్రవణ భక్తితో వినటం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకొని మోక్షానికి వెళ్ళాడు ఆ పరీక్షిత్ మహారాజు. అంటే ఇక్కడ ఎవరైనా కానీ చిట్ట చివరిగా భగవంతుణ్ణి ఆశ్రయిస్తేనే మోక్షం వస్తుందని దీనివల్ల మనం తెలుసుకోవాలి. అంటే చిట్ట చివరిగా ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకుంటేనే మనం మోక్షానికి చేరుకుంటాము. సో కనీసం వినటం ద్వారా మనం ఏకాగ్రత కుదుర్చుకోవాలి. అంటే ఆ భగవంతుడి మీద మనసుని లగ్నం చేయాలి. అంటే ఆయనకి ఆ పరీక్షిత్ మహారాజుకి ఆ వింటున్నంతసేపు కూడా ఆ శరీర దృష్టి లేదు, ఆ మనసు దృష్టి లేదు, ఆ ప్రపంచం దృష్టి లేదు. ఆయన ధ్యాన స్థితిలో, ఆత్మస్థితిలో ఉండిపోయాడు. సో అలాగా వారం రోజుల్లో ఆ జ్ఞానాన్ని మొత్తం నేర్చుకున్నాడు. సో అలాగా వినటం ద్వారా ఆ పరమాత్మ మీద భక్తిని పెంచుకున్నాడు. సో అందుకు అది శ్రవణ భక్తి అయింది. ఇక రెండవది వచ్చేసి మనన భక్తి. సో ఈ మనన భక్తి ద్వారా మోక్షానికి చేరుకున్నవాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, సో భగవంతుడు అంతటా ఉన్నాడు అని అలా మననం చేసుకుంటూ ఉండేవాడు.
అంటే ఆ తండ్రి ఆ ప్రహ్లాదుని సముద్రంలో పడేసిన, పాముల చేత కరిపించిన, ఏనుగుల చేత తొక్కించిన, ఆ మంటల్లో పడేసిన అని ఆ ప్రహ్లాదుడు ఏంటంటే అన్నిటా అంతటా భగవంతుడే ఉన్నాడు అనే నమ్మకం అతనికి ఉంది కాబట్టి అతను ఎక్కడ పడేసినా గాని నారాయణుడా నారాయణ అని లేచి వచ్చేవాడంట. అంటే అతను అన్నిటా అంతటా భగవంతుడు ఉన్నాడు అనేది ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని ఆయన అనుభవపూర్వకంగా అది సాధించుకున్నాడు. అందుకే ఆ ప్రహ్లాదుడు తండ్రికి కూడా చెప్పాడు, ఇందు గలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికి చూసినా అందందే కలడు. ఏమని చెప్పాడు అంటే, ఇందు గలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికి చూసినా అందందే కలడు అని. అంటే ఆ భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు అని తన తండ్రికి చెప్పడం జరిగింది. అంటే ఆ ప్రహ్లాదుడు 5 ఏళ్ల వయసులోనే ఆ భగవంతుని దర్శనం అయింది. అంటే ఆ ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉండగానే నారదుడు ద్వారా ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నాడు. అంటే ఆ ప్రహ్లాదుడు తండ్రి ఆ తపస్సుకి వెళ్తే ప్రహ్లాదుడు తల్లి లీలావతిని నారదుడు తన ఆశ్రమంలో ఉంచుకున్నాడు. సో అప్పుడు ప్రహ్లాదుడు అమ్మ కడుపులో ఉండగానే ఆ నారదుడు ద్వారా ఆత్మజ్ఞానం అంతా నేర్చుకున్నాడు. ఇప్పుడు అష్టావక్రుడు గాని, అభిమన్యుడు గాని, సుఖమహర్షి గాని, ప్రహ్లాదుడు వీళ్ళంతా కూడా తల్లి గర్భంలో ఉండగానే ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నారు. అష్టావక్రుడు, అభిమన్యుడు, ప్రహ్లాదుడు, సుఖమహర్షి. సో వీళ్ళంతా కూడా ఆ పుట్టుకతోనే ఆ జ్ఞానంలో ఉన్నారు. సో తర్వాత మూడవది వచ్చేసి కీర్తన భక్తి. ఈ కీర్తన భక్తిలో మోక్షానికి వెళ్ళిన వారు తుంబరుడు, నారదుడు, త్యాగరాజస్వామి, అన్నమాచార్యులు, ఇలాగా రామదాసు, మీరాబాయి వీళ్ళంతా కూడా కీర్తన భక్తి ద్వారా మోక్షానికి వెళ్ళారు. అంటే వీళ్ళంతా కూడా భగవంతుని కీర్తనలు పాడుతూ మోక్షానికి చేరుకున్నారు. అంటే అన్నిటా అంతటా భగవంతుడు ఉన్నాడు అని వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ కీర్తనల రూపంలో మనకి అందించడం జరిగింది. సో త్యాగరాజస్వామి ఏమంటారు అంటే, అన్నీ నీవనుచు అంతరంగమున తిన్నగా వెదికి తెలుసుకుంటినయ్యా అన్నాడు. త్యాగరాజస్వామి ఏమన్నాడు అంటే, అన్నీ నీవనుచు అంతరంగమున తిన్నగా వెదికి తెలుసుకుంటినయ్యా అన్నాడు. అంటే బాహ్యంలో ఉన్నవన్నీ నువ్వే అని ఎలా తెలుసుకున్నాడు అంటే, అంతరంగంలోకి వెళ్ళి తెలుసుకున్నాడు. సో ఏ ఒక్క కీర్తన తీసుకున్నా గానీ దాంట్లో ఎంతో అంతరార్థం ఉంది. ఆ అంతరార్థం మనకి అర్థమైతే వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో మనకి తెలుస్తుంది. సో వాళ్ళు ఏదైతే అనుభవాన్ని పొందారో వాళ్ళు పాటల రూపంలో మనకి అందించడం జరిగింది. ఏ కీర్తన తీసుకున్నా గానీ దాంట్లో ఆ అంతరార్థం ఉంది, ఆత్మజ్ఞానమే ఉంటుంది. సో తర్వాత 4వది వచ్చేసి అర్చన భక్తి. సో ఈ అర్చన భక్తి ద్వారా మోక్షానికి చేరుకున్నవాడు అంబరీషుడు. సో అంబరీషుడు ఎప్పుడూ అర్చన చేస్తూనే ఉండేవాడు. అంటే అప్పుడు ఆ భగవంతుడు అంటే విగ్రహమే అనుకోండి. అంటే అతను ఆ విగ్రహాన్ని విగ్రహంలా భావించలేదు. సో ఎప్పుడు అర్చన చేస్తూ ఏ టైంలో అయినా ఎంత కష్టమైనా అర్చన చేస్తూ ఉండేవాడు. సో దానికి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి అంబరీషుడికి సుదర్శన చక్రం ఇస్తాడు. అంబరీషుడు మరణించే వరకు కూడా
ఆ సుదర్శన చక్రాన్ని ముట్టుకోలేదంట. ఎందుకు అంటే నా కష్టాలు కానీ నా భోగాలు కానీ అవన్నీ కూడా నా కర్మఫలాలే, కానీ వేరే కాదు. సో ఇవి నేను అనుభవించాలి. భగవంతుడు నాకు ఆ ఆయుధం ఇచ్చాడు కదా అని వాటి నుంచి నేను బయటపడను అని అవన్నీ తను అనుభవించడం జరిగింది. అందుకే అతను అంత గొప్పవాడు అని చెప్తారు. సో తర్వాత వచ్చేసి ఐదవది వచ్చేసి వందనం. వందన భక్తి ద్వారా మోక్షానికి చేరుకున్నవాడు అక్రూరుడు. వందన భక్తి ద్వారా మోక్షానికి చేరుకున్నవాడు అక్రూరుడు. అక్రూరుడు గొప్ప కృష్ణ భక్తి గలవాడు. కృష్ణుడు అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుడు అంటే ఎంతో ఇష్టం. ఈ అక్రూరుడు కంసుడు దగ్గర సేనాని. కంసుడు దగ్గర సేనాని. ఆ కంసుడు ఏం చేస్తాడు అంటే ఇతన్ని అక్రూరుణ్ణి ఆ బృందావనం వెళ్ళి తన రథంలో శ్రీకృష్ణుణ్ణి బృందావనం నుంచి ఈ మధురకి తీసుకుని రమ్మని కంసుడు అక్రూరుణ్ణి పంపిస్తాడు. సో నన్ను తీసుకొని రమ్మంటున్నాడు కృష్ణుణ్ణి అంటే తన్ని నేను చంపడానికి తీసుకుని రావాలా అని ఆ అక్రూరుడు బాధపడలేదంట. సో ఎప్పుడైతే తనకి రథం ఇచ్చి ఆ కృష్ణుణ్ణి తీసుకొని రమ్మని చెప్పారో సో ఎంతో మురిసిపోయాడంట. అంటే ఆ కృష్ణుణ్ణి నా రథం ఎక్కించుకొని నేను తీసుకొని వస్తాను అని ఎంతో మురిసిపోయేవాడంట. సో ఎప్పుడైతే అక్రూరుడు బృందావనం చేరుకున్నాడో అక్కడ బృందావనంలో దిగిన తర్వాత ఆ మట్టినంతా ఆ శరీరం నిండా పూసుకున్నాడు అంట. ఎందుకంటే కృష్ణుడు అడుగుపెట్టిన ఆ మట్టి ఎంత ధన్యురాలో అని, ఆ కృష్ణుడు అడుగుపెట్టిన మట్టి ఎంత ధన్యురాలో అని ఆ మట్టినంతా అక్రూరుడు శరీరానికి పూసుకున్నాడంట. సో అంత వినయం ఉంది కాబట్టి ఆయనకి కూడా కృష్ణుడు జ్ఞానం బోధించాడు. తర్వాత ఆరోది వచ్చేసి సఖ్యత. సో ఈ సఖ్యత భక్తి ద్వారా మోక్షానికి చేరుకున్నవాడు అర్జునుడు. అంటే ఇక్కడ సఖ్యత అంటే స్నేహం. అంటే వాళ్ళు ఇప్పుడు మనం కృష్ణుడు కుచేలుడు స్నేహితులుగా ఉండేవారు. అలాగనే అర్జునుడు శ్రీకృష్ణుడు కూడా ఆ స్నేహితులుగా ఉండేవారు. ఆ సఖ్యత భక్తి ద్వారా అర్జునుడు మోక్షానికి చేరుకున్నాడు. సో పాండవులు 5 ఉన్నా గాని ఆ అర్జునుడికే శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. సో 7వది పాదసేవనం. ఈ పాదసేవనం భక్తి ద్వారా మోక్షానికి చేరుకున్న వాళ్ళు ఎవరంటే రుక్మిణీదేవి. అంటే కృష్ణుడికి 8 భార్యలున్నా కూడా ఆ రుక్మిణికే ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. పాదసేవనం అంటే మనం ఏదో అనుకుంటాము, అంటే పాదాలని ఇది చేయటం అని. కానీ అక్కడ ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవటం అన్నమాట. సో అలాంటి భక్తి ద్వారా ఆ పాదసేవన భక్తి ద్వారా మోక్షానికి చేరుకున్నది రుక్మిణీదేవి. తర్వాత 8వది దాస్యం. దాస్యం అంటే సేవ చేయటం అన్నమాట. ఈ దాస్య భక్తిలో మోక్షాన్ని పొందినవాడు ఆంజనేయ స్వామి. ఈ దాస్య భక్తిలో మోక్షాన్ని పొందినవాడు ఆంజనేయ స్వామి. అంటే అతడు ఆంజనేయ స్వామి రాముడి దగ్గర బంటుగా ఉంటూ ఆ రాముడి సేవలు చేసుకుంటూ చివర్లో ఆ రాముడి ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. సో 9వది ఆత్మ నివేదనం. ఇక్కడ బలిచక్రవర్తి రాక్షస రాజు. సో రాక్షసుల్లో 2 గొప్పవారు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి. వీళ్ళిద్దరూ రాక్షస రాజులే. ఈ ప్రహ్లాదుడు మనవడే బలిచక్రవర్తి. సో బలిచక్రవర్తి
గొప్ప రాజు. ప్రహ్లాదుడికి భగవంతుడు అంటే ఎంత భక్తి ఉందో ఈ బలి చక్రవర్తికి కూడా అంతే భక్తి ఉండేది. ఈ రాక్షస రాజుల యొక్క గురువు శుక్లాచార్యుడు. ఈ శుక్లాచార్యుడికి దివ్య దృష్టి ఉంది. అంటే రాబోయే అతను నారాయణుడు. అతను ఖచ్చితంగా బలి చక్రవర్తి ప్రాణం కోరుతాడు అని శుక్లాచార్యుడు గ్రహిస్తాడు తన దివ్య దృష్టితో. అప్పుడు శుక్లాచార్యుడు బలి చక్రవర్తికి చెప్తాడు, వచ్చే అతను నారాయణుడు, అతను ఏమి కోరినా గాని నువ్వు ఇవ్వద్దు అని ఆ బలి చక్రవర్తితో చెప్తాడు. అప్పుడు బలి చక్రవర్తి ఏమంటాడు అంటే, సాక్షాత్తు నారాయణుడే వచ్చి తనను కోరితే నేను ఇవ్వకుండా ఎలా ఉంటాను, తను ఏది కోరినా నేను ఇస్తాను అని అంటాడు శుక్లాచార్యుడితో. అప్పుడు నారాయణుడు రావటం, తన మూడవ అడుగు ఆయన నెత్తి మీద బలి చక్రవర్తి మీదే పెట్టడం జరుగుతుంది. సో బలి చక్రవర్తి ఇంత దానం చేశాడు అని ఆ బలి చక్రవర్తికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. సో ఆత్మ నివేదనం అంటే తన శరీరాన్ని సమర్పించుకోవటం, తన శరీరాన్ని విచ్ఛిన్నం చేసుకోవటమే. సో ఈ 9 రకాల భక్తుల గురించి కూడా ఆ కృతయుగంలోనే ఉన్నది. అన్నింటికంటే గొప్పది ఏంటంటే తనను తాను సమర్పించుకోవటం, తనను తాను భగవంతుని కోసం అర్పించుకోవటం. మరి ఇక్కడ అదే చేశాడు బలి చక్రవర్తి. అందుకే పాతాళ లోకాలన్నీ కూడా నువ్వు పరిపాలించు అని శ్రీకృష్ణుడు ఆ బలి చక్రవర్తికి వరాన్ని ఇస్తాడు. మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఎంత భక్తి ఉన్నా గాని, భగవంతుడి మీద ఎంత భక్తి ఉన్నా ఆత్మ జ్ఞానం నేర్చుకుంటే గాని మనము మోక్షానికి చేరుకోము. సో మొదట భగవంతుణ్ణి అంటే ఆత్మని ఆశ్రయించటం వలన మన గుణాలు మారుతాయి. ఇక్కడ నిర్గుణం అంటే తన కోసం తాను బతకడు, లోకం కోసం బ్రతుకుతాడు. ఒక శ్రీరాముల్లా, ఒక బలి చక్రవర్తిలా. సో నిర్గుణ స్థితికి వస్తేనే, నిర్గుణ స్థితికి చేరుకుంటేనే మనం దైవంగా మారుతాము. సో ఎవరైనా కానీ సాత్వికంలోకి వస్తేనే మనకి సత్యం బోధపడుతుంది. ఇక్కడ సత్యం అంటే ఆత్మ, ఆత్మ అంటే భగవంతుడు అని. ఎప్పటి వరకైతే మనము తమోగుణం రజోగుణంలో ఉంటామో మనకి సత్యం అనేది బోధపడదు. అందుకే మనకు చెప్తారు, మీరు ఎట్లీస్ట్ తమో గుణంలోకి రండి, తమో గుణం రజోగుణం నుంచి సాత్విక గుణంలోకి రండి అని మనకి మన గురువులు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే సాత్విక గుణంలోకి వస్తామో అప్పుడే మనకి సత్యం బోధపడుతుంది. పుట్టపర్తి సాయిబాబా గారు ఒక మాట చెప్తారు, అపరిమితమైన భగవంతుణ్ణి పరిమితమైన ఒక రూపం కల్పించి ఒక ఫోటోలోనో ఒక విగ్రహంలోనో బంధిస్తే మనం భగవంతుణ్ణి అవమానిస్తున్నామా లేక గౌరవిస్తున్నామా అని. ఇక్కడ ఎవరైతే సత్యాన్ని ఆశ్రయిస్తారో, అంటే ఎవరైతే సాత్వికంలోకి వస్తారో వారు ఎంతో తెలుసుకుంటారు, ఎంతో జ్ఞానాన్ని పొందుతారు. అందుకే మహాత్ములు మొదట మనల్ని సత్యాన్ని ఆశ్రయించమని చెప్తారు. సో ఇవి 9 రకాల భక్తులు. అంటే భక్తి అంటే మనము ఏమనుకుంటామంటే ఒక పూజ అనుకుంటాము, కానీ వాళ్ళ దగ్గర ఆత్మ జ్ఞానం కూడా ఉంది. మనం చిట్ట చివరిగా భగవంతుని చేరుకోవాలి అంటే మనం కంపల్సరీగా ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. సో నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించిన రాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.